ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? మీ అందరికీ ఈ 2026వ సంవత్సరపు శుభాలు తెలియచేస్తూ నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. నేటి వాక్య ధ్యానముగా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వాక్యమును చదువుకుందాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడిన లేఖనము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలు నాయనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయమును అలాగుననే నూతన సంవత్సరమును దయచేశారు తండ్రి. గతించిన సంవత్సరములో మేము ఏమేమి కార్యములు జరిగించి ఉన్నామో అట్టి వాటిని ఈ నూతన సంవత్సరములో కూడా జరిగించకుండా ఒక నూతనమైన కార్యములు, నూతనమైన ఉద్దేశములతో అయా ఇదిగో నూతనమైన వడంబడికలో నైనా నీలో కొనసాగటానికి కృప చూపమని, చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో ప్రతిరోజు దేవుని మాటలు వింటూ ఆధ్యాత్మికంగా ఎంతో బలపడుతూ ఉన్నారని ప్రభువు నామమున నేను ఆనందిస్తూ ఉన్నాను, నమ్ముతూ ఉన్నాను. నిజముగా దేవుని మాటలు వింటూ దేవుని వాక్యమును ధ్యానం చేస్తూ మీ దినాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు కదూ. ముఖ్యముగా ఈరోజు ప్రభు మనకు మన జీవితంలో మరొక నూతన సంవత్సరమును దయచేసి ఉన్నారు. అందును బట్టి ప్రభువుకే మహిమ కలుగునుగాక. నా ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు చాలామంది చాలా నిర్ణయాలు చేస్తారు, చాలా తీర్మానాలు చేస్తారు. ఈ తీర్మానము ఈ సంవత్సరం మొదలు చివరి వరకు ఉంటుందా? చేసిన తీర్మానానికి కట్టుబడి చేసిన తీర్మానాన్ని ప్రభు పాదాల చెంత పెట్టి ఆ ప్రభు యొక్క ఆజ్ఞ ప్రకారము, దేవుని వాక్య ప్రకారము, దేవుని న్యాయ విధుల ప్రకారము నడుస్తూ దేవునికి ఇష్టలైన బిడ్డలుగా మనము జీవిస్తూ ఉన్నామా? ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన మాట ఏమిటో తెలుసా? ఎవడైనానో క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. ఈ మాటలు అనేక సంవత్సరాల నుండి మనం వింటూ ఉన్నాం. మన జీవితంలో దేవుడు ఎప్పుడో పాత వాటిని అన్నిటినీ తీసివేశాడు, నూతనమైనటువంటి వాటిని అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నాడు. అయితే మానవ జీవితంలో మనందరము కూడా చేస్తున్నటువంటి పని ఏమిటో తెలుసా? దేవుడు పాత వాటన్నిటినీ మనకు దూరం చేస్తూ ఉంటే ఆ పాత వాటినే ఏదైతే మనము పూర్వము నుండి కలిగి ఉన్నామో దానినే కలిగి ఉండి మన జీవితాలను భ్రష్టు పట్టించుకుంటున్నటువంటి ప్రజలుగా నేటి సమాజం మారిపోయింది. నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు అంటున్నాడు కదా, నీవు ఆయన యందు ఉంటే నీవు నూతన సృష్టి, నీలో పాతవి ఏవి కనిపించకూడదు. దేవుడు అంటున్నాడు కదా. దేవుడు ఎన్నో వాగ్దానాలు, నూతన సంవత్సరానికి ఎన్నో వాగ్దానాలు, ఎన్నో ఆజ్ఞలను, ఎన్నో మన కొరకైనటువంటి దీవెనలతో కూడినటువంటి అనేకమైనటువంటి వాగ్దానాలను దేవుడు మన కొరకు దాచి ఉంచాడు. అవన్నీ ప్రతి సంవత్సరం అనుగ్రహిస్తూ ఉన్నాడు. అయితే వీటిని పొందుకోవలసినటువంటి నీవు నేను ఏం చేస్తున్నావో తెలుసా? ఆ న్యాయ విధులను పక్కన పెట్టి పాత స్వభావము, పాత తీర్మానాలు, పాత ఆలోచనలు, రోత బ్రతుకు, పాతదైన ఆ నీచమైన బ్రతుకు, పాతదైన ఆ నీచమైన స్వభావం. ప్రియదేని పిల్లలారా, పాతవి గతించిపోయాయి అని దేవుడు చెప్తా ఉంటే నాకు పాతవే కావాలని చెప్పి మరలా వాటి తట్టు తిరుగుతున్నావంటే నీలో నిజమైన నూతన సంవత్సర ఆనందము ఉన్నదా? ఈరోజు ప్రభు మన జీవితంలో దేవుడు క్రొత్తవి అనుగ్రహించడానికి ఆయన ప్రతి సంవత్సరము నూతనమైన ఆశీర్వాదాలతో ఆయన మన దగ్గరికి వస్తానంటే
మనలో ఉన్న పాత దానిని విడిచిపెట్టకుండా ఈ రోజున ఆ ప్రభు యొక్క సన్నిధిని, ఆయన యొక్క ప్రసన్నతను కోల్పోతా ఉన్నాం. ఈరోజు ప్రభు యొక్క సన్నిధి, దేవుని ముఖకాంతి నీ ఇంటి మీద, నీపైన ఉదయించిందా? నూతన సంవత్సరము అనంటే తేదీలో మార్పు కాదు, నీ మదిలో మార్పు రావాలి. దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని మర్చిపోయి దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవిస్తూ ఎన్ని సంవత్సరాలు దేవుడు నీకు ఉచితంగా అనుగ్రహిస్తా ఉన్నాడో. నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు మనకిచ్చిన మరి నూతనమైనటువంటి వాగ్దానాలు అనేకములు. మరి యెహెజ్కేలు 36:26లో నూతన హృదయం మీకు ఇస్తానంటున్నాడు, నూతన స్వభావం మీకు కలుగజేస్తానంటున్నాడు, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని ఇస్తానంటున్నాడు. కొన్ని వందల సంవత్సరాల నుండి, వేల సంవత్సరాల నుండి ఈ వాగ్దానం నీ కొరకు ఆయన దాచి ఉంచాడు. ఆయన ఇస్తూనే ఉన్నాడు. కానీ నీలో ఉన్న రాతి హృదయం తీసుకోవటం లేదే. ఈ నూతన సంవత్సరంలో దేవునికి ఒక ఉపయోగపడే పాత్రగా ఈ సంవత్సరమైనా నీవు ఆయనకు ఉపయోగపడే పాత్రగా మలచబడతావా? పనికిరాని పాత్రగానే, ఎప్పటికీ పనికిరాని పాత్రగానే నీవు ఉండిపోతావా? నా ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. దేవుడు మనకిచ్చిన మరి వాగ్దానములలో అనేకములు మన ముందుంచాడు. యెషయా గ్రంథము 43:18-19లో మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, గతించిపోయిన వాటిని జ్ఞాపకం చేసుకోవద్దని దేవుడే చెప్తా ఉంటే మరల పాతవాని వైపు నీవు తిరుగుతున్నావు. నా ప్రియ దేవుని పిల్లలు ఆలోచన చేయండి. పూర్వపు కాలపు సంగతులను తలంచుకొనకుడి. జరిగినదేదో జరిగిపోయింది. దేవుడు నీ కోసం నూతనమైన వాగ్దానాన్ని రెడీ చేశాడు. ఆ నూతనమైన వాగ్దానం పట్టుకుని ప్రభువుకు ఉపయోగపడే వారిగా, ప్రభువుకు ఉపయోగపడే సైన్యముగా మనం తయారవ్వాలి. సువార్త సకల జనులకు వెళ్ళాలి. ఈ రోజున నీ వంతు మరి గడిచిన సంవత్సరంలో ఏం చేసావో ఏమో, ఈ సంవత్సరమైనా ఒక తీర్మానం చేయి. ప్రభువా, నీ నామాన్ని కొందరికైనా నేను ప్రకటిస్తానయ్యా, తెలియచేస్తానయ్యా అయ్యా అని చెప్పి ఆయన సన్నిధిలో ఈ రోజున నీవు తీర్మానం చేస్తే అదే నూతన సంవత్సరపు దీవెన, ఆశీర్వాదంగా ప్రభువు నిన్ను మారుస్తాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, మరి యోహాను 3:3లో కూడా యేసు ప్రభులు వారు అన్నారు కదా, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు. నీవు క్రొత్త జన్మ కావాలి. నూతనమైన స్వభావాన్ని, నూతనమైన దీవెనలను ఆయన ఇస్తానంటుంటే వాటిని దూరం చేసుకుని ప్రభు యొక్క ఆ యొక్క ఆశీర్వాదాలను కోల్పోతా ఉన్నావు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకిచ్చిన అనేక వాగ్దానాలు మన జీవితంలో ఆయన నెరవేర్చుకోవాలని ఆశపడతా ఉంటే వాటి నుండి తొలగిపోయి ప్రభువుకి మనం కోపం తెప్పించేవారిగా మారిపోతా ఉన్నాం. ఈ నూతన సంవత్సరంలో నా ప్రియ దేవుని పిల్లలరా, దేవుని పక్షమున నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ నూతన సంవత్సరంలోనైనా ఒక మంచి తీర్మానము, ఏమి చేయక్కల, నువ్వేమి ఇవ్వక్కర్ల, ఆయనకి నీ హృదయాన్ని ఆయన సన్నిధిలో ఉంచి ఆయనతో నీవు మరి ఒక ఒడంబడిక, ఒక తీర్మానం చేయాలి. ఈరోజు ప్రభువా, ఈరోజు నీ కొరకు ఈ సంవత్సరములో నేను ఇంతకాలము నీ కోసం పని చేయలేదు, నీ కోసం ఆలోచించలేదు, నిన్ను సంప్రదించకుండా అనేక నిర్ణయాలు, అనేక తీర్మానాలు, అనేకమైనటువంటి ఆలోచనలు నేను చేశా. ఈ రోజు నుంచి నీ తీర్మానమే నా తీర్మానము, నీ ఆలోచనే నా ఆలోచన అని చెప్పి ప్రభు దగ్గర ఒక మంచి తీర్మానం చేయి. ప్రభువుకు ఉపయోగపడే మరి పాత్రగా నువ్వు మారతానని ప్రభువుకి ప్రమాణం చేయి. అదే నిజమైనటువంటి నూతన సంవత్సర ఆశీర్వాదం. నా ప్రియదేవుని పిల్లలారా, నీ కుటుంబము, నీవు మరి ప్రభువులో అత్యధికముగా ఆనందించాలి అనంటే, ఆశీర్వదించబడాలి అనంటే, నీ కృప, మరి దేవుని కృప నీ ఇంటి మీద, నీ మీద అధికం కావాలనంటే ఆయన నీ కోసం ఇచ్చినటువంటి నూతనమైన ఆశీర్వాదాలను, దీవెనలను, వాగ్దానాలను మరి తలపోసుకుంటూ దేవునికి ఒక మంచి తీర్మానం చేద్దాం. దేవుడు మీ కుటుంబాలను ఈ నూతన సంవత్సరంలో అలాగున మరి నడిపించునుగాక. నిండైన దీవెనలు ప్రభువు ఈ నూతన సంవత్సరంలో మీకు, మీ కుటుంబానికి, మీ సంతానానికి, మీకు కలిగిన సమస్తానికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవానికి వందనాలయ్యా. నూతన సంవత్సరపు ఆశీర్వాదాలు,
వాగ్దానాలు అనేకములు, అనేక వేల సంవత్సరాల నుండి మీరు మాకు ఇస్తూ వస్తూ ఉన్నారు నాయన. అయ్యా, నీ మార్గములను తప్పి తిరిగి, నీ న్యాయ విధులను విడిచిపెట్టి, నీవిచ్చిన నూతన వాగ్దానాలను విడిచిపెట్టి, అయా పాత వాటి వైపు చూస్తూ మా జీవితాలను వ్యర్థపరుచుకుంటూ ఉన్నాం. ఈరోజు మీరు మాతో మాట్లాడారు. సమస్తమును నూతనపరిచాను, పాతవి గతించిపోయేవి, సమస్తము కూడా క్రొత్తవాయేనని చెప్పి నీ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉండగా నాయన, ఈరోజు నీ బిడ్డలు చేస్తున్నటువంటి తీర్మానాలను ఆశీర్వదించండి. అయ్యా, వారు చేసిన తీర్మానాలను, వారు చేసిన నిర్ణయాలను అన్నిటినీ మీరు ఆమోదించి, వాటి ప్రకారము వారు కడ వరకు అయినా నిలబడేటువంటి ఆ యొక్క నైనా నీ ధన్యమైన స్థితిని వారికి అనుగ్రహించమని, ఈ దినమే చేయ పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి, ఈరోజు అయినా నూతన కార్యములను తలపోయొచ్చు నీ సన్నిధిలో ఆనందించేవారిగా, నీ సన్నిధి ప్రకాశమును అయా కుటుంబాలలో నింపుకునేవారిగా మమ్మలను తయారు చేయమని, మీకు ఉపయోగపడే పాత్రలుగా అనేక మందిని లేవనెత్తమని, ముఖ్యంగా యవనస్తులను, యవన బిడ్డలను మీ స్వార్థ పనిలో ఒక పనిముట్లుగా వాడుకునమని, నూతనమైన ఆశీర్వాదాలతో నీ సన్నిధిలో మేము అయా సెలవు తీసుకునే కృపను అనుగ్రహించమని, ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసయ్య దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మరి ప్రతిరోజు ఫాలో అవుతూ, ఈ కార్యక్రమం ద్వారా మరి ఈ ఛానల్ ద్వారా దేవుని మాటలు వింటున్న నా ప్రియ దేవుని పిల్లలైన వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను.